ఎప్పుడైనా బయటికి పోయినామనుకో ఒక 3-4 పనులు చూసుకొని రావాలి. ఆ పాస్‌బుక్‌లో ఉంది నేనే అనమాట. అప్పుడెప్పుడో ఇంటర్‌లో ఉన్నప్పుడు స్కాలర్‌షిప్ కోసం అని తీసుకున్నా. కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా పడింది లేదు. ఫస్ట్ కొత్తది పాస్‌బుక్ అయితే తీసేసుకున్నా. ఆ తర్వాత మా అత్తమ్మ ఇలా దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొడుతది కదా, ఇలా సన్నగా కట్ చేసి ఎండబెట్టేస్తది అనమాట. ఇంకా మేము మార్కెట్‌కి వెళ్ళి దాన్ని కూడా ఆయిల్ పట్టించినాము. ఫస్ట్ ఒకసారి పట్టిన తర్వాత పిప్పిని కూడా వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ పట్టినారు. ఆయిల్ పేరుకున్న తర్వాత తేటగా అయ్యిద్దంట. 3-4 డేస్ అయినా పడుద్ది. నెక్స్ట్ అయితే ఇంకా మార్కెట్కి వచ్చేసినాము. మా మామయ్యకి మార్కెట్లో అందరు తెలుసు అనమాట. ఎందుకంటే మా షాప్లో ఉన్నప్పుడు అన్ని కూరగాయలు ఇట్లా ఎక్కువగా తెస్తుండే కదా, అలా పరిచయం అనమాట. మా మామయ్యనే తీసుకుంటాడు కూరగాయలు ఇట్లా ఏమైనా అంటే ఎక్కువగా నేను ఏరుతానేమో ఇంత నెమ్మదిగా తీస్తున్నావు అని అంటాడు. మా మామయ్యతో వచ్చినాం అనుకో పరుగో పరుగు అన్నట్టు పోవాలి. ఎందుకంటే మా మామయ్య అంత ఫాస్ట్ నడుస్తాడు. మా కనిష్కేమో ఎందుకు తాతయ్య అట్లా పోతున్నావు, మేము కూడా వస్తాం కదా అని అంటున్నాడు. చూశారు కదా మేము బయటికి పోతే మా అత్తమ్మ ఎన్ని పనులు అప్ప చెప్పిందో. ఏమన్నా అంటే మంది పిల్లలు చూసినాం అంటే కాల్ చేస్తారు అని అంటది. వీడియో నచ్చిందా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.